అన్నిటికన్నా ధృతరాష్ట్రుడు దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడంటే, ఇప్పుడు పాండవులకు అర్ధరాజ్యం ఇవ్వకుండా ఉండడం తన బిడ్డలకి క్షేమం కాదు. కాబట్టి మొదటికి మోసం వస్తుంది. అందుకని వెంటనే విదురుణ్ణే పిలిచన్నాడు, నువ్వే వెళ్ళు పాంచాల రాజ్యానికి. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా రత్నములు మొదలైనటువంటి అమూల్యమైన కానుకలని మన వాళ్ళందరికీ ఆహ్వానం పలుకు. పాండవుల 5గురిని, కుంతీదేవిని, కోడలు ద్రౌపదీదేవిని సాదరంగా తీసుకునిరా. తీసుకొచ్చిన తర్వాత కొంతకాలం ఇక్కడ ఉన్న తర్వాత పెద్దలైనటువంటి మీ అందరి సమక్షంలోనే అర్ధరాజ్య విభాగం చేస్తాను. చేసి సగం రాజ్యాన్ని ధర్మరాజుకి ఇస్తాను, సగం రాజ్యం దుర్యోధనుడికి చెందుతుంది. కాబట్టి ఇలా రాజ్య విభాగం చేస్తాను. నిజానికి దాన్ని కూడా ఒప్పుకోక్కర్లేదా ధర్మరాజు అంటే ఒక పెద్ద ధర్మమీమాంస. కానీ ఆయన ఒప్పుకుంటాడు. కాబట్టి తీసుకురా. ఇప్పుడు విదురుడే బయలుదేరి పాంచాల రాజ్యానికి వెళ్ళాడు. వెళ్ళి అంతఃపురంలో ద్రుపద మహారాజుని కలుసుకుని ధృతరాష్ట్రుడు పంపించినటువంటి రత్నములు మొదలైనటువంటి కానుకలు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా యథోచితంగా సమర్పించి ద్రుపదుణ్ణి ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఇది అంత తేలిక అని మీరు అనుకోకూడదు. ఎందుకని అంటే ఈ మాట్లాడడం అనేటటువంటిది నివురు కప్పిన నిప్పు. ద్రుపదుడికి అన్నీ తెలుసు కదా. ఇప్పుడు ఒక అనుబంధం ఉంది కదా అల్లుళ్ళ మీద. ఎలా పంపిస్తాడంత తేలిగ్గా? తన కూతురి పసుపు కుంకాలకి సంబంధించిన విషయం లాక్షాగృహంలోనే పెట్టి చంపేద్దాం అనుకున్నవాడు ఇప్పుడు అక్కడికి పంపించిన తర్వాత హస్తినాపురానికి ఏదైనా చేస్తే పిల్లల్ని. కాబట్టి ద్రుపదుడికి కొన్ని అనుమానాలు ఉంటాయి. పూర్వం ఇలా ఎందుకు చేశాడని అడిగే అవకాశం ఉంటుంది. అలా లేకుండా ఎంతో పెద్దరికంగా ఎంతో ప్రేమతో జరిగిపోయింది ఇప్పుడు పరమ ప్రేమతో పిలుస్తున్నాడు అన్న సందేశం అంతర్లీనంగా అందులోకి రావాలి. అంత అందంగా మాట్లాడాలి. ధృతరాష్ట్రుడి పెద్దరికాన్ని నిలబెట్టాలి, కార్యాన్ని సాధించాలి. అందుకే ద్రుపదుడి దగ్గరికి వెళ్ళన్నాడు, అభిజాతుండవు ధర్మశీలుడవు నీయందైన సంబంధమిందభిరమ్యంబు అనురూపమిష్టమని సౌహార్దంబునన్ జాహ్నవీ ప్రభవుండును ధృతరాష్ట్రుడున్ కృపుడు కుంభప్రోద్భవుండున్ యశో విభవాలంకృత సంతసంబువడి రుర్వీవంద్యులిష్టంబునన్. ఓ ద్రుపద మహారాజా, చాలా గొప్ప వంశంలో జన్మించినటువంటి వాడివి, ఎప్పుడూ ధర్మాన్ని అనుష్ఠించేటటువంటి లక్షణం ఉన్నటువంటి వాడివి. అటువంటి మీ వంశంలో పుట్టినటువంటి కన్యకామణి అయినటువంటి ద్రౌపదీదేవిని పాండవులు 5గురు వివాహం చేసుకోవడం, ఆ అమ్మాయి కోడలైనందుకు ధృతరాష్ట్ర మహారాజు ఎంత సంతోషిస్తున్నాడో, ఇవాళ ఎంత ఆనందం పొందుతున్నాడయా. మీతో సంబంధం కలిసిందని జాహ్నవీ ప్రభవుండున్ గంగాసుతుడైనటువంటి ఆ భీష్మాచార్యుల వారు, ధృతరాష్ట్రుండు కృపుండు కృపాచార్యుల వారు, కుంభప్రోద్భవుండున్ కుంభము నుండి ఆవిర్భవించినటువంటి గురువైన ద్రోణాచార్యుల వారు, అలాగే విభవాలంకృత సంతసంబువడి రుర్వీవంద్యులిష్టంబునన్. అందరూ ఎంత ఆనందాన్ని పొందుతున్నారో నీతో సంబంధం కలిసింది, నీకు అల్లుళ్ళయ్యారని. కాబట్టి వాళ్ళందరూ కూడా తాము పొందినటువంటి సంతోషాన్ని నీకు తెలియచేయమన్నారు. తల్లియు పుత్రులేవురు నుదాత్తమతుల్ తమ యుద్ధవాసినన్ కల్లడమంది అందరును తద్దయు దుఃఖిత చిత్తులేరి నీ అల్లుర పాండుపుత్రుల ప్రియంబున చూడగ కొరుచున్నవారు ఎల్ల జనంబులుం కురుకులేశ్వరుడాదిగ బంధువర్గమున్. ఈ తల్లియు కుంతీదేవి 5గురు కొడుకులు చాలా కాలం క్రితం కదూ ఏదో విశ్రాంతి తీసుకుంటారు, సంతోషంగా గడుపుతారని వారణావతానికి పంపించారు. ఆ లాక్షాగృహంలో ఉంచారు. అకస్మాత్తుగా అది దగ్ధమైపోయింది. పిల్లలు ఏమైపోయారో, కుంతి ఏమైపోయిందో అని ఎంత ఏడ్చారో. అదృష్టవశాత్తు తెలిసింది బ్రతికే ఉన్నారు, నీకు అల్లుళ్ళయ్యారని. అది విని తన కొడుకులేగా, తమ్ముడి కొడుకులు తన కొడుకులు కారు, అందుకని తన కొడుకుల్ని చూడాలని ఎంత తాపత్రయపడుతున్నాడో ధృతరాష్ట్రుడు. అంత ప్రేమ ఉన్నవాడని విదురుడు చెప్తున్నాడు. నిజంగా ప్రేమ ఉన్నవాడా అంటే ఇంటి గుట్టు బయట మాట్లాడకుండా ఇంటి గౌరవాన్ని నిలబెట్టుకుంటున్నాడు. అది ధర్మం. ఎందుచేత అంటే ఒకటి, తాను మంత్రి, పంపినది రాజాజ్ఞగా పంపించాడు. అయినప్పుడు రాజప్రతినిధిగా వచ్చినప్పుడు తాను రాజు యొక్క గౌరవాన్ని నిలబెట్టాలి. రాజు గౌరవాన్ని మంత్రి నిలబెట్టలేకపోతే ఏం ధర్మం అది? విశేషించి వీళ్ళు ఆ ఇంటికి చెందిన వాళ్ళు, ఏదున్నా ఆ ఇంట్లో తేలవలసిన విషయమే, కానీ అది ఈ ఇంట పంచాయతీ పెట్టవలసిన విషయం కాదు. అది ఆ ఇంట్లోనే జరగాలి, అంతే, అంతవరకు. కాబట్టి ఆ ఇంట్లో వాళ్ళందరూ వీళ్ళు బ్రతికున్నారని ఎంత ఆనందిస్తున్నారోనయ్యా. పాండుపుత్రుల ప్రియంబున చూడక కోరుచున్నవారు ఈ 5గురిని, కుంతీదేవిని, ద్రౌపదీదేవిని చూడాలని ఎంత ఆనందంగా ఉన్నారో. ఎల్ల జనంబులుం కురుకులేశ్వరుడాదిగ బంధువర్గమున్. అందరూ సంతోషంగా వాళ్ళు రావాలని ఎదురు చూస్తున్నారు. కాబట్టి వెంటనే వాళ్ళని పంపే ప్రయత్నం చెయ్యి అని గురుగుణయుతులకు కొడుకుల కురుకులము విలుంగునైన కోడలి కృష్ణన్ పరమ పతివ్రత గొంతిని కరుణను రావనిచరాజు గజపురమునకున్. ఇవన్నీ నిజంగా ఇంత ప్రేమగా దిక్కుమాలిన ధృతరాష్ట్రుడు మాట్లాడా
అది విదురుడి ప్రేమ. నిజంగా విదురుడు తన మాటలు ధృతరాష్ట్రుడివిగా మాట్లాడుతున్నాడు. మాట్లాడచ్చా? అధికారం ఉంది మంత్రి కాబట్టి. రాజు పిలవమన్నాడు. పిలవమన్నప్పుడు రాజు ప్రేమ ఏముంటుందో అది తాను అర్థం చేసుకోగలడు. ఎందుకంటే రాజుకి సోదరుడు కూడా కాబట్టి ఎంత ప్రేమ, ఎంత ధార్మికమైన మాట మాట్లాడాడు చూడండి. ధృతరాష్ట్రుడు ఎక్కడ, అయ్యో నా కోడలు ద్రౌపదీదేవి ఇన్నాళ్ళ అయిందయా, పుట్టింట్లో ఉండిపోయింది, అత్తవారింటికి ఏం రాలేదు కదా, వెంటనే తీసుకురండి అని అన్నాడా? ఎక్కడైనా అన్నాడు అసలు? ఎలా వాళ్ళని మట్టు పెట్టేద్దామన్న దిక్కుమాలిన ఆలోచనే తప్ప కొడుకుతో కలిసి. కానీ ఈయనంటాడు చాలా గొప్ప గుణములు కలిగినటువంటి కొడుకుల్ని చూడాలని, కురుకులము విలుంగునైన కోడలి కృష్ణన్. అసలు ఈ కురుకులానికి అంతటికీ కూడా గొప్ప వెలుగు కోడలు కృష్ణ. ఎంత గొప్ప మాట అండి, చాలా గొప్ప మాట కదూ. ఒక మామగారు తన కోడల్ని పరిచయం చేస్తూ, ఈ అమ్మాయి మీ అమ్మాయా కోడలా అని అడగవలసి వచ్చిందనుకోండి, ఎవరో తెలియని వాళ్ళకి, మా ఇంటి వెలుగు నా కోడలు అన్నాడు అనుకోండి, అబ్బా ఏమి మామగారు అనాలండి నిజంగా ఆయన్ని. వెంటనే ఆయన్ని కౌగిలించుకోవద్దు. ఎంత పెద్ద మాట అన్నావయ్యా, ఎంత గంభీరమైన మాట అన్నావు, ఎంత ప్రేమతో కూడుకున్న మాట అన్నావు, నువ్వయ్యా మామగారి అంటే అనద్దు. ఎంత గొప్ప మాట వేశాడో చూడండి విదురుడు. కురుకులము వెలుంగనైన కోడలి కృష్ణన్. ఎక్కడో ద్రుపద మహారాజు గారి కూతురు. ఆ కోడల్ని పిలిచినప్పుడు మా కులానికంతటికి వెలుగుంటున్నాడయా ధృతరాష్ట్రుడు. ద్రుపదుడు ఎంత సంతోషిస్తాడు, ఒక తండ్రి ఎంత సంతోషిస్తాడు. తన కూతుర్ని తాను పొగుడుకోవడం గొప్ప కాదు, ఆ పిల్లని కోడలుగా పుచ్చుకున్నవాడు 10 మంది మధ్యలో మా ఇంటి వెలుగు ఆ పిల్ల అన్నాడు అనుకోండి మామగారు. ఆ పిల్లని కన్న తండ్రి ఎంత పొంగిపోతాడు. అబ్బా చేరవలసిన చేటుకి చేరిపోయింది నా కూతురు, చాలు అమ్మా నీ మామగారు చాలమ్మా అంటాడంతే. మామగారి స్థానం ఎంత గొప్పదో నిరూపిస్తున్నాడు విదురుడు. భారతం ఒక మామగారిగా ఎలా బ్రతకచ్చో, మామగారు ఎంత ఓదార్పు కాగలడో, ఒక కోడలకి ఎంత వెన్నుదన్ను కాగలడో, ఎంత ధైర్యాన్ని ఇవ్వగలడో, ఒక కోడల పట్ల ఎంత ప్రేమతో మామగారు ఉండాలో భారతం నిరూపణం చేస్తుంది. అందుకే కురుకులము వెలుంగనైన కోడలి కృష్ణన్. ఇది చెప్తుంటే నాకు అకస్మాత్తుగా ఒక్కసారి మా కోడల్ని చూడాలనిపిస్తుంది. కోడలి కృష్ణన్ పరమ పతివ్రత కుంతిని. పరమపతివ్రత అయినటువంటి ఆ కుంతీదేవి ఉందే, ఆ కుంతీదేవిని కరుణను రావణిచరాజు గజపురమునకున్. చాలా ప్రేమతో హస్తినాపురానికి తీసుకురమ్మని ధృతరాష్ట్ర మహారాజు పంపించాడయా నన్ను. ఇంకొక మాట మాట్లాడగలడంటే ద్రుపదుడు? సాధ్యమా? ఇంత ప్రేమ సందేశం వచ్చినప్పుడు ఏ తండ్రి అయినా ఏ మామగారైనా ఇంకొకలా మాట్లాడగలడా? ఈ మాటలు మాట్లాడితే ద్రుపదుడు అన్నాడు, నీవు శ్రీకృష్ణుడు, భీష్ముడు, ద్రోణుడు, ధృతరాష్ట్రుడు మీరందరూ పెద్దలు. మీరు ఒక నిర్ణయం చేసిన తరువాత అది నా అల్లుళ్ళకి కూతురికి హితమైనది కాకుండా ఎందుకుంటుంది? కాబట్టి నేను తప్పకుండా పంపిస్తాను. అలాగే వాళ్ళు బయలుదేరి హస్తినాపురానికి వస్తారన్నాడు.